ఈరోజు బొమ్మరాసిపేట రైతుల భూములు అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం అండతోని కొంతమంది దుర్మార్గులు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు ఆక్రమించుకుంటున్న దానికి నిరసనగా దాన్ని అడ్డుకునేందుకు ఈరోజు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నేను, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ మల్లారెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు, మధుకర్ రెడ్డి గారు, మిగతా నాయకులందరం కూడా ఈరోజు వేలాది మంది రైతుల సమక్షంలో ఇక్కడ మాట్లాడడం జరిగింది. నిజానికి బొమ్మరాసిపేట ఏదైతే భూ కుంభకోణం ఉన్నదో అది ఈ రాష్ట్ర చరిత్రలోని ఒక భారీ భూ కుంభకోణం. ఈ రాష్ట్ర రాజధానికి పూతవేటులోనే దూరంలోనే ఈరోజు 22A పేరు మీద మాత్రమే కాదు, నిజంగా దొంగతనంగా కోర్టు కేసులు పెట్టించి ఈ ప్రభుత్వమే, నకిలీ రికార్డులు సృష్టించి ఈ ప్రభుత్వమే వాటిని నిషేధిత భూముల జాబితాలో పెట్టి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బంద్ చేసిండ్రు. రైతులు ఏమైనా అమ్ముకుందామంటే అమ్ముకునే పరిస్థితి లేదు. ఈ భూమి మీదకి పోతే ఈ భూమి మీది కాదు, ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మిండ్రు అని చెప్పి నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూమి మీదకి వచ్చే ప్రయత్నం కొంతమంది దుండగులు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏ రైతుని అడిగినా చెప్తా ఉన్నారు, ఈ మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎవరో వజ్రేష్ యాదవ్ అని ఉన్నాడంట, ఆయన పేరు చెప్తా ఉన్నారు రైతులు. అనిల్ రెడ్డి, అమర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, అదేవిధంగా ఉదయ్ సింహారెడ్డి, అదేవిధంగా ఏవి రెడ్డి, వీళ్ళందరి పేర్లు రైతులు చెప్తా ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు నేను ఓపెన్గా అడుగుతా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు వీళ్ళెవరో మీకు తెలుసా? వాళ్ళందరూ మీ అనుచరులని చెప్తా ఉన్నారు. వీళ్ళే ఎక్కడ చూడు హైదరాబాద్ చుట్టుపక్కల ఏ భూమిని అడిగినా కూడా ఏవి రెడ్డనో, లేకపోతే ఉదయ్ సింహారెడ్డో, లేకపోతే వజ్రేష్ యాదవ్ అని చెప్తా ఉన్నారు. ఇక్కడ బొమ్మరాసిపేట రైతులంతా అదే చెప్తా ఉన్నారు. నిజంగా మీకు నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంటే ఈ ఏవి రెడ్డిని, ఈ ఉదయ్ సింహారెడ్డిని, ఈ వజ్రేష్ యాదవ్ను, అనిల్ రెడ్డి వీళ్ళందరూ కూడా పీడీ యాక్ట్ పెట్టి చెర్లపల్లి జైలుకు పంపించండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీకు తెలియకుండా జరుగుతుందా ఈ కుంభకోణం? ఈ 22A కింద పెట్టేది కలెక్టర్లే మీ ఆధీనంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ ఏ ఆదేశాలతో పెడతా ఉన్నాడు? ఇలా 2007వ సంవత్సరంలో ముద్దాడ రవిచంద్ర అనే ఒక కలెక్టర్ ఈ బొమ్మరాసిపేట భూములన్నీ కూడా ఈ రైతులకే చెందుతాయని ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఆర్టీఓ ఎక్కడి నుంచి వచ్చిండు, ఈ ఎంఆర్ఓ ఎక్కడి నుంచి వచ్చిండు? అంటే ఒక కలెక్టర్కి ఒక రూలు, ఇంకో కలెక్టర్ ఇంకో రూల్ ఎట్లుంటుంది? మీరు కావాలనే మౌఖిక ఆదేశాలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు ఇస్తున్నారు, కలెక్టర్లకు, ఆర్టీఓలకు ఇస్తున్నారు. మీకు కావాల్సిన వాళ్ళందరినీ చుట్టుపక్కల పోస్టింగ్ ఇచ్చుకున్నారు. వాళ్ళు మీరేం చెప్తారో చేస్తున్నారు. దొంగ రికార్డులు సృష్టించారు, దొంగ నోటీసులు ఇట్లాంటి నోటీసులు సృష్టించి రైతులకు చదువు రాదని, రైతులు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి బరాబర్ ఈ భూములు మేము గుంజుకుంటామని చెప్తా ఉన్నారు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, కేసీఆర్ గారి నాయకత్వంలోనే తెలంగాణ వచ్చింది. 25 సంవత్సరాల పోరాటం తర్వాత మరి తెలంగాణ వచ్చింది. అదేవిధంగా అదే కేసీఆర్ గారు, అదే కేటీఆర్ గారి నాయకత్వంలో బొమ్మరాసిపేట భూముల ఆక్రమణను బరాబర్ అడ్డుకుంటాం. ఈ కుట్రలు చేసినోడు ఎవడైతున్నాడో వాడు ఎంత పెద్ద అధికారి అయినా పర్వాలేదు, వాళ్ళందరినీ కూడా బరాబర్ జైలుకు పంపిస్తాం. అదేవిధంగా దీని అనుకున్న రాజకీయ నాయకుల గుట్టు మొత్తం కూడా బయటపెట్టి వాళ్ళను కూడా చెర్లపల్లి సెంట్రల్ జైల్లో కావేరీ బ్యారక్కు పంపిస్తామని చెప్తూ మరొకసారి మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.